హాయ్ హలో ఫ్రెండ్స్, ఫోటోషాప్ గురు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, నేను మీకోసం ఈరోజు ఒక కొత్త టాపిక్ని తీసుకువచ్చాను. అదేంటిది అంటే, ఒక ఫోటోని అందంగా తయారు చేస్తూ దాన్ని ఆర్ట్ వర్క్లా ఎలా మార్చేస్తారు ఫోటో ఫిల్టర్స్ని వాడి ఎలా చేస్తారు అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది మీ అందరికీ ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా చూడండి ఈ వీడియోని. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో పొందండి. సరేనా? ముందుగా నేను ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాను. కంట్రోల్ ఓపెన్ చేసి ఒక ఫోటోని తీసుకుంటున్నాను. ఐ థింక్ ఈ ఫోటోని తీసుకున్నాను. ఈమె నిజంగా చాలా అందంగా ఉంది. కంట్రోల్ జే డూప్లికేట్ చేసుకున్నాను. 1 సెకండ్. కంట్రోల్ జే డూప్లికేట్ చేసుకున్నాను. ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో ఆటో టోన్, ఆటో కాంట్రాస్ట్, ఆటో కలర్ ఈ మూడింటిని అప్లై చేశాను. బట్ ఓవరాల్గా చూస్తే ఇలా చాలా డల్గా అయిపోయింది కాబట్టి దాన్ని తీసేస్తున్నాను. కంట్రోల్ జే డూప్లికేట్ చేసుకున్నాను. కంట్రోల్ ఎల్ లెవెల్స్ తీసుకున్నాను. ఆటోని క్లిక్ చేశాను. చూడండి, వీటిని హైలైట్స్ అంటారనమాట. ఈ హైలైట్స్ని పెంచుతున్నాను, మిడ్ టోన్స్ని పెంచుతున్నాను, జస్ట్ షాడోస్ని కూడా పెంచేస్తున్నా. చూడండి, షాడోస్ ఇలా పెట్టుకున్నాను. నేను దీన్ని ఒక ఆర్ట్ వర్క్లా మార్చేస్తా. చూడండి, ఒకసారి మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటున్నా. కంట్రోల్ జే క్లిక్ చేశాను. ఫిల్టర్ గ్యాలరీలో గ్రాఫిక్ పెన్ అనే ఒక ఆప్షన్ ఉంది. గ్రాఫిక్ పెన్ స్ట్రెంగ్త్ 5% పెట్టాను. డార్క్ బ్యాలెన్స్ అనేది చూడండి ఇలా పెట్టుకున్నాను. ఒక 35-50 పెట్టుకున్నాను. లెఫ్ట్ స్ట్రోక్ డైరెక్షన్ అనేది హారిజాంటల్ పెడుతున్నా. ఓకే చేసుకున్నాను. బట్ చూడండి, ఇది రివర్స్ వచ్చింది, అంటే బ్లాక్ వచ్చింది. మనకి కావాల్సింది వైట్. కంట్రోల్ ఐ క్లిక్ చేద్దాం. ఇన్వర్స్ అన్నమాట. ఇన్వర్స్ క్లిక్ చేసిన వెంటనే ఇది ఇలా వచ్చింది. దీంట్లో బ్లూ కలర్ అనేది యాడ్ అయ్యి ఉంది. దాన్ని కంట్రోల్ యూ క్లిక్ చేద్దాం. శాచురేషన్ని 0 చేసేద్దాం. శాచురేషన్ని -100 పెట్టేశాను. ఓకే, ఇది చూస్తే బ్రౌన్ కలర్ అనేది ఉంది. బ్రౌన్ కలర్. కంట్రోల్ ఎల్ లెవెల్స్ అంటారు దీన్ని. ఆటోని క్లిక్ చేసి లెవెల్స్ని ఇదిగోండి ఇలా పెంచేశాను. ఇలా పెంచటం వల్ల ఏమైంది, ఇది ఒక బ్లాక్ అండ్ వైట్ ఒక స్ట్రోక్ లైన్ ఆర్ట్ లెక్క మారింది. దీని మోడ్ని చేంజ్ చేద్దాం. ఐ థింక్ హార్డ్ లైట్ లేదంటే హార్డ్ మిక్స్ అనేది పెట్టాను. చూడండి, అది మిక్స్ అయింది. కలర్స్ అనేవి చాలా ఇలా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా చూడండి. కంట్రోల్ మైనస్ క్లిక్ చేశాను. షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఈ క్లిక్ చేయండి, మెర్జ్ చేసేయండి. రాలేదు. ఒక న్యూ లేయర్ని తీసుకున్నాను. ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకున్నాను. షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఈ ఇలా క్లిక్ చేయటం వల్ల ఈ రెండు మిక్స్ అవుతున్నాయా? మిక్స్ కాలేకపోతున్నాయి. సరే, ఏం పర్వాలేదు, దీన్ని తీసేద్దాంలేండి. ఇప్పుడు చూద్దాం. కంట్రోల్ మైనస్. ఓకే, ఇది ఇలా ఉంది. దీనికి ఇంకేమన్నా చెయ్యొచ్చా? పైన చూస్తే ఇది ఉంది. దీని మోడ్ అనేది నార్మల్ ఉంది. పైదాన్ని దీని మోడ్ కూడా హార్డ్ మిక్స్ పెడదాం. హార్డ్ మిక్స్ పెట్టాము. ఐ థింక్ దీన్ని మళ్ళీ డూప్లికేట్. కంట్రోల్ జే ఈ లేయర్ని పైన పెట్టుకుంటున్నాను. దీనికి ఫిల్టర్ గ్యాలరీ ఫోటో కాపీ అనేది ఒకటి ఉంటుంది. చూడండి, ఫోటో
ఫోటో కాపీ అనేది పెట్టుకొని దీన్ని మనం ఒక పెన్సిల్ ఆర్ట్ లాగా మార్చుకోవడానికి వాడతాం. చూడండి, డీటెయిల్స్ అనేది తగ్గించుకున్నాను 3%, డార్క్నెస్ అనేది ఒక 46% పెట్టుకున్నాను. వీటన్నిటిని హైడ్ చేస్తున్నాను. చూడండి, వీటన్నిటిని హైడ్ చేశాను. ఇది మోడ్ చూస్తే బ్లాక్ అండ్ వైట్ ఉంది, బ్లాక్ అండ్ రెడ్ ఉంది. కంట్రోల్ ఐ కొట్టండి ఇన్వర్స్, ఇది చూస్తే ఇలా వచ్చింది. కంట్రోల్ యూ క్లిక్ చేయండి, శాచురేషన్ని 0 చేసేయండి. ఓకే చేసుకోండి. ఇంతకు ముందు చేసినట్టే కంట్రోల్ ఎల్, లెవెల్స్ అనేది తీసేయండి. ఎవరైనా పెన్సిల్ ఆర్ట్స్ గీయాలనుకుంటే ఇది మీకు చాలా యూజ్ అవుతుంది, చాలా 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 యూజ్ అవుతుంది. ఇది చాలా సింపుల్ టెక్నిక్ అన్నమాట. మీరు దీన్ని ప్రింట్ వేసుకొని, కొంతమంది ఎవరికైతే పెన్సిల్ ఆర్ట్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే వాళ్ళు పేపర్పై కూడా దాన్ని ఏమంటారు, ఒక పేపర్ ప్రింట్ చేసిన ఒక పేపర్ని ఇలా పెట్టి దాని మీద ఇలా పెట్టేసి వేరే పేపర్ని ఇలా పెన్సిల్తో డ్రా చేసి అదొక పెన్సిల్ ఆర్ట్ లాగా ప్రజెంట్ చేయొచ్చు. ఇది ఒకటి చూడండి, ఇంతకు ముందు పెట్టినటువంటివి ఇవి. ఇది చూస్తే నార్మల్ మోడ్ ఉంది, ఇది చూస్తే హార్డ్ మిక్స్ మోడ్ ఉంది. దీని మోడ్ని మార్చుదాం. మనం ఏం చేసినా కూడా సంథింగ్ స్పెషల్, ఒక కొత్తగా ఉండాలి. చూడండి, ఒక ఆర్ట్లా మారిపోయింది. మనం చేసింది చాలా తక్కువ, ఈ ఫోటో కోసం చేసింది చాలా చాలా తక్కువ. బట్ వీటన్నిటిని మెర్జ్ చేద్దాం. కానీ సంథింగ్ ఏదో ఒకటి జరుగుతోంది. మోడ్స్ అనేవి చేంజ్ ఉన్నాయి కాబట్టి సెట్ అవ్వట్లేదు. వీటన్నిటిని మెర్జ్ చేస్తుంటే మెర్జ్ రావట్లేదు. ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంది కానీ ఇది అవుట్పుట్ అనేది రావట్లేదు. కాబట్టి ఏం చేద్దామంటే ఈ లేయర్స్, ఈ 4ని సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్ చేసుకోండి. గ్రూప్ చేసుకొని చేసుకున్నాను. దాన్ని మళ్ళీ కంట్రోల్ డూప్లికేట్ చేసుకున్నాను ఒక్కసారి. ఈ గ్రూప్ మొత్తాన్ని డూప్లికేట్ చూడండి, దీన్ని పట్టుకొని ఇలా క్లిక్ చేశాను, ఆల్ట్ బటన్ పట్టుకొని గ్రూప్ 1 అనేది వచ్చింది. దీని మోడ్ని కూడా ఒక హార్డ్ మిక్స్ అనేది పెట్టాను. బట్ ఇది ఇలా చూసేటప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ ఫైనల్ అవుట్పుట్ ఇది ఫ్రెండ్స్, ఇది ఇలానే ఉంది. చూడండి, ఇది ఎంత బాగుంది. నిజంగా బాగుంది. ఇది ఫైనల్గా ఎలా సేవ్ చేద్దాం? వీటన్నిటిని సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ ఆల్ట్ ఈ క్లిక్ చేశాను. బట్ ఇలా క్లిక్ చేయటం వల్ల ఏమవుతుంది, ఫైనల్ అవుట్పుట్ లెక్క రావట్లేదు కదా. కాబట్టి ఇది ఒక ప్రాబ్లంలా అనిపిస్తుంది. దీన్ని డిలీట్ చేశాను, ఈ గ్రూప్స్ని ఓపెన్ చేసుకున్నాను. బట్ మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా రావాలి. దీన్ని చూద్దాం. ఇందులో గ్రూప్ 1లో ఉన్నటువంటి దీన్ని డూప్లికేట్ చేసుకొని కంట్రోల్ చేయి, దీన్ని పైన పెట్టుకొని దీని మోడ్ని హార్డ్ మిక్స్ పెడదాం. కంట్రోల్ చేయి. మోడ్ అనేది హార్డ్ మిక్స్ ఉంది. ఇవన్నీ కలిపి మెర్జ్ అయితే బాగుండేది, బట్ కావట్లేదు. వావ్, ఫైనల్ అవుట్పుట్ వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, ఆ లేయర్స్ అన్నిటినీ కలిపి మెర్జ్ చేసేసాను. దాన్ని కంట్రోల్ డూప్లికేట్ చేసుకున్నాను. మోడ్ అనే దాన్ని హార్డ్ మిక్సే పెడుతూ ఉన్నాను. నార్మల్ పెడదాం. హార్డ్ మిక్స్లో ఉన్నటువంటిది అది సెట్ అవ్వట్లేదు. సరేనా, నేను మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసి నేను మీకు చెప్తాను. ఇది అందాక అయితే ఇది చూడండి, ఇది ఎలా నేను చేశాను అనేది ప్రాక్టీస్ చేయండి. ఒక సింపుల్ ఫోటోని మనం ఇలా మార్చేసాము. చూడండి, హిస్టరీ బ్రష్ అనేది ఉంది, వై బటన్ అన్నమాట. దాన్ని క్లిక్ చేసుకోండి. ఇలా దాని సైజు పెంచుకొని ఇలా చేసేయండి. అంటే ఒరిజినల్ ఫోటో ఎలా ఉందో అలా వచ్చేసింది. చూడండి, కింద ఫోటో ఇలా ఉంది. దీనికి కూడా హిస్టరీ బ్రష్
యాజ్ ఇట్ ఈజ్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో అలా వచ్చేసింది. సరేనా, డిలీట్ చేస్తున్నాను. జస్ట్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. దీన్ని డూప్లికేట్ చేసుకుందాం, Ctrl+J. మళ్ళీ ఫిల్టర్ గ్యాలరీకి వెళ్దాం. గో టు ఫిల్టర్ గ్యాలరీ. ఫిల్టర్ గ్యాలరీ ఫోటో కాపీ కాకుండా స్టాంప్ అనేది ఉంది. స్టాంప్ అనేది కలర్ బ్యాలెన్స్ ఎక్కువ పెట్టొద్దు, అలా అని మరీ తక్కువగా పెట్టొద్దు. ఫోటోని బట్టి పెట్టుకోండి. ఇది నాకు బాగా అనిపించింది. ఓకే, Ctrl+I ఇన్వర్స్ చేసుకున్నాను. Ctrl+U క్లిక్ చేసి సాచురేషన్ని 0 చేసేసాను. ఓకే చేశాను. Ctrl+L లెవెల్స్ తీసుకున్నాను. జస్ట్ ఈ లెవెల్స్ని ఇలా తగ్గించేశాను. ఒక ఆర్ట్లా మారిపోయింది ఇది. చూడండి, ఇది ఒక ఒరిజినల్ ఫోటో, ఇది ఒక ఆర్ట్. దీని మోడ్ని మార్చుకున్నారనుకోండి, హార్డ్ మిక్స్ కానీ లేదంటే సాఫ్ట్ లైట్ కానీ, చూడండి ఇలా మార్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా సంథింగ్ స్పెషల్ అది ఒక వేరే విధంగా మారిపోతుంది. లైటర్ కలర్ అనేది బాగుంది. సరే, దీన్ని ఇలా పెట్టేశాను. జస్ట్ ఇవన్నీ ఒక ప్రాక్టీస్ కోసం, లేదంటే దీన్ని డిలీట్ చేస్తున్నాను. మళ్ళీ దీన్ని ఒరిజినల్ ఫోటోని Ctrl+J డూప్లికేట్ చేసుకున్నాను. ఫిల్టర్ గ్యాలరీకి వెళ్దాం. ఫిల్టర్ గ్యాలరీలో ఇంకేముంది, గ్రాఫిక్ పెన్ వాడాం, ఫోటో కాపీ వాడాం, స్టాంప్ అనేది వాడాను, టోర్న్ ఎడ్జెస్ అనేది ఉంది. టోర్న్ ఎడ్జెస్ అనేది ఇమేజ్ బ్యాలెన్స్ అనేది తగ్గించుకుంటున్నాను. చూడండి, ఎవరైతే ఆర్ట్స్ అంటే ఇష్టము, బొమ్మలు చేయాలంటే బొమ్మలు పెట్టాలి, బొమ్మలు గీయాలి ఫోటోషాప్లో అనేది ఎవరికైతే థాట్ ఉంటుందో, నిజంగా అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, Ctrl+I, Ctrl+U, సాచురేషన్, ఓకే, Ctrl+L లెవెల్స్. జస్ట్ లెవెల్స్ని ఇలా పెంచేయండి. ఇది బ్లాక్ అండ్ వైట్. సారీ, ఏంది మొత్తం బ్లాక్ అండ్ వైటే చెప్తున్నారు, నాకు ఇక్కడ వేరే కలర్ కావాలి అని అనుకున్నారు అనుకోండి, ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో సెలెక్ట్లో కలర్ రేంజ్ అనేది ఒకటి ఉంటుంది. చూడండి, కలర్ రేంజ్, శాంపిల్డ్ కలర్స్ కాకుండా బ్లాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఫజ్జినెస్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అది ఒక 58 పెట్టుకున్నాను. రేంజ్ అనేది ఓకే, ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక న్యూ లేయర్ని తీసుకొని ఐ థింక్ గ్రీన్ కలర్, ఆల్ట్ బ్యాక్ స్పేస్, లేదు సారీ, ఎక్స్ క్లిక్ చేద్దాం, Ctrl బ్యాక్ స్పేస్ క్లిక్ చేద్దాం. ఆటోమేటిక్గా గ్రీన్ మారిపోయింది. లేదు నాకు గ్రీన్ వద్దు, వేరే కలర్ కావాలి, Ctrl+U. హ్యూని ఇలా చేంజ్ చేసుకోండి. ఏ కలర్ మీకు కంఫర్ట్ అయితే ఆ కలర్. సాచురేషన్ కావాలంటే పెంచుకోండి. నిజంగా ఇది మీకు హెల్ప్ అవుతుందా? నిజంగా ఇది హెల్ప్ అవుతుంది. మీరు ఫోటోని కట్ చేసుకొని మీరు ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నారనుకోండి, సంథింగ్ ఏదో ఒక సీట్లో ఇలా చేశారనుకోండి, సంథింగ్ కొంత క్రియేటివ్గా ఉంటుంది. చాలామంది మ్యాక్సిమం చూడండి, ఇదే దానికి నేను వేరే ఒకటి ఎఫెక్ట్ ఇస్తాను. చూడండి, నా దాంట్లో ఒక ఓవర్లేస్ అనేవి చాలా ఉన్నాయి. దాన్ని లైటింగ్స్ అని అంటారు. ఐ థింక్ ఈ ఓవర్లేస్ దగ్గర ఒక 8 GB ఏమో ఉన్నాయి. ఇది ఒక లైట్ అన్నమాట. దీన్ని ఇలా పెట్టేసాను. ఐ థింక్ ఇది రెడ్లో కనిపించట్లేదు. దీని కలర్ అనేది చేంజ్ చేసేద్దాం. ఐ థింక్ దీన్ని లైటింగ్ అనేది తగ్గి డార్క్ చేద్దాం. చూడండి, సంథింగ్ స్పెషల్. దీన్ని ఇలా పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా మీరు దీన్ని ఎరేజ్ చేసుకుంటున్నాను. అంటే ఫోటో ఫిల్టర్స్ని ఇలా వాడుకోవచ్చు. చాలామందికి ఇది తెలీదు. ఫోటో ఫిల్టర్స్లో ఇంకేం ఉన్నాయి చూద్దాం. ఈరోజు క్లాస్ అంటే ఫోటో ఫిల్టర్స్ మీకు రఫ్గా ఒక ఐడియా కోసం చెప్తూ ఉన్నాను. జస్ట్ ఇది ఒకసారి ట్రై చేయండి. ఇంకా అడ్వాన్స్డ్ క్లాసెస్ అనేవి ఇంకా వచ్చే క్లాసెస్లో మీకోసం రెడీగా ఉన్నాయి. సరేనా?
టోర్న్ ఎడ్జెస్ అనేది చూసేసాము. లేదంటే సుమి అని ఉంది, స్ట్రోక్ ప్రెజర్ వద్దు, కాంట్రాస్ట్, స్ట్రోక్ విడ్త్ తగ్గిద్దాం, కంట్రోల్ ఐ, లేదంటే దీని మోడ్ సాఫ్ట్ లైట్, వివిడ్ లైట్, హార్డ్ మిక్స్ అనేది యూజ్ అవుతుందా? యూజ్ అవుతుంది. ఏంటి నేను ఫోటోని ఇలా చేశానని అనుకోవచ్చు. ఈ 2 లేయర్స్ని సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ క్లిక్ చేయండి. మెర్జ్ చేస్తాను. ఫిల్టర్లో ఫిల్టర్ గ్యాలరీలో కట్అవుట్ అనేది ఒకటి ఉంది. కట్అవుట్ అనే దాన్ని ఇచ్చేసాను. ఎడ్జ్ సింప్లిసిటీ అనేది మ్యాక్సిమం 0 పెట్టుకోండి. ఎడ్జ్ ఫిడిలిటీ అనేది 1 పెట్టుకోండి. నంబర్ ఆఫ్ లెవెల్స్ అనేది 8 మ్యాక్సిమం అనమాట, అంతకు మించి పెంచడానికి లేదు. కంట్రోల్ యూ పెట్టండి, సాచురేషన్ పెంచుకోండి. ఇది ఒక ఆర్ట్ టైప్. దీని మోడ్ని మార్చుకున్నారనుకోండి, ఒక సాఫ్ట్ లైట్ అలా, లేదు హార్డ్ లైట్ పెట్టాను. సరే ఈ 2 మెర్జ్ బాగాలేదు అని అనుకోండి. ఈ రెండింటిని షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ క్లిక్ చేయండి. షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ మెర్జ్ చేసేసాను. మెర్జ్ చేసేసి ఒక న్యూ లేయర్ని తీసుకొని స్మడ్జ్ టూల్ని తీసుకొని శాంపుల్ ఆల్ లేయర్స్ అనేది టిక్ మార్క్ పెట్టుకొని మీరు ఇలా స్మడ్జ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇది ఒక ఆర్ట్ లాగా చెయ్యొచ్చు. ఇది ఒక బొమ్మలా మారిపోతుంది. ఇలా మీరు స్మడ్జ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇది ఒక ఆర్ట్ లాగా మారుతుంది. నిజంగా మారిపోతుంది. చూడండి, చాలామంది ఎవరైతే ఆర్ట్ అంటే ఇష్టము, ఎవరికైతే బొమ్మలు గీయడం అంటే ఇష్టము, అలానే మరీ హార్డ్ వర్క్ చేయకుండా కొంచెం సింప్లీ ఉన్న ఆప్షన్స్ని వాడుకుంటూ ఎవరైతే బొమ్మలు గీయాలని అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇవి నిజంగా హెల్ప్ అవుతాయి. ఇలా స్మడ్జ్ చేసుకుంటూ వెళ్ళండి. నిజంగా ఇది ఒక బొమ్మలా మారిపోతుంది. కరెక్ట్గా స్మడ్జింగ్ అనేది ఇంతకుముందు మనం క్లాసెస్లో చెప్పుకున్నాం కదా, ఇలా స్మడ్జ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇది ఒక బొమ్మలా మారిపోతుంది. నిజంగా మారిపోతుందా? అవును, మారిపోతుంది. ఎస్, ఇది ఒక బొమ్మలా మారుతోంది. చూడండి, ఇది ఒక బొమ్మలా మారుతోంది. నిజంగా మీకోసం ఇన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, బట్ వీటిని మనం వాడుకోలేకపోతున్నాం. తప్పు ఎవరిది? ఫోటోషాప్ వాళ్ళదైతే కాదు, మనదే తప్పు. చూడండి, ఇది ఒక ఆప్షన్. వీటన్నిటిని తీసేస్తున్నాను. జస్ట్ ఇది ఒక ఒరిజినల్ ఫోటో, కంట్రోల్ J డూప్లికేట్ చేసుకున్నాను. ఫిల్టర్ గ్యాలరీలో కట్అవుట్ కాకుండా నియాన్ గ్లో అనేది ఉంది. గ్లో సైజ్ అనేది 5 తగ్గిద్దాం. ఐ థింక్ గ్లో సైజ్ అనేది -15, బ్రైట్నెస్ అనేది పెంచేసాను. కలర్ అనేది ఒక వైట్ పెడదామా? నో, బ్లాక్ పెడదాం. ఓకే చేసుకున్నాను. చూడండి, ఇది ఇలా వచ్చింది. కంట్రోల్ I ఇన్వర్స్ చేయండి. ఎలా వచ్చింది? ఒక పింక్ కలర్లో ఒక సంథింగ్, ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది. దీనికి లెవెల్స్ తీసుకోండి. లెవెల్స్ అనేది ఇలా పెంచండి. దాన్ని ఏమంటారు, హైలైట్స్ని కూడా పెంచుకోండి. ఇది చూస్తే ఒక పెన్సిల్ ఆర్ట్ లాగా కావాలి మీకు. దీన్ని క్లిక్ చేసుకోండి. బ్లాక్ అండ్ వైట్ అనే దాన్ని ఉంది, దాన్ని తీసుకోండి. బ్లాక్ అండ్ వైట్, దీన్ని ఇలా పెంచుకోండి. ఎల్లోస్ని లేదంటే రెడ్స్ని తగ్గించుకోండి. ఆటోమేటిక్గా ఇది ఒక పెన్సిల్ ఆర్ట్ లాగా మారిపోతుంది. చూడండి, ఇవి షాడోస్, ఇవి హైలైట్స్, ఇవన్నీ మిడ్ టోన్స్. వీటి ద్వారా కూడా మీరు పెన్సిల్ ఆర్ట్స్ అనేవి వేయవచ్చు. లెవెల్స్ తీసుకొని, లెవెల్స్ ఎక్కడుంది? లెవెల్స్ని తీసుకొని దీన్ని ఇలా పెంచారనుకోండి,
వీటి ద్వారా మీరు బొమ్మలు గీయలేరా? బొమ్మలు గీయొచ్చు. దీన్ని ప్రింట్అవుట్ వేసుకొని దీన్ని ఒక రిఫరెన్స్ ఇమేజ్గా వాడుకుంటూ మనం పెన్సిల్ ఆర్ట్స్ కానీ లేదంటే దాన్ని ఏమంటారు కలర్ పెన్సిల్స్తో ఆర్ట్స్ కానీ వేయొచ్చు. బట్ ఇది ఒక అడ్వాంటేజ్. మ్యాక్సిమం 100% హార్డ్ వర్క్ చేసేదానికంటే కూడా సంథింగ్ ఎంతో కొంత హెల్ప్ చేయటం కోసం చెప్పి మన కోసం ప్రొవైడ్ చేసినటువంటి ఇవి ఒక ఫిల్టర్స్ అన్నమాట, బై డిఫాల్ట్గా వచ్చినటువంటివి. వీటిని వాడండి. మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నాను, Ctrl+J. చూడండి మీకు ఇందులో ఏది నచ్చితే అది. బట్ నేను ఏది ఉంచట్లేదు, బట్ మీకు ఏదైనా ఎలా అయినా యూజ్ అవ్వచ్చు అని చెప్తున్నాను. చూడండి, డ్రై బ్రష్ అనేది ఉంది. డ్రై బ్రష్ అనేది సెలెక్ట్ చేసుకొని బ్రష్ సైజ్ అనేది తగ్గిద్దాం. బ్రష్ సైజ్ తగ్గించే కొద్దీ డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. బ్రష్ డీటెయిల్ అనేది ఓకే ఇలా పెట్టాను. టెక్స్చర్ అనేది ఇలా పెట్టుకున్నాను. టెక్స్చర్ అనేది ఒక 2% పెట్టుకున్నాను. ఓకే చేసుకున్నాను. తీరా చూస్తే ఇది ఇలా ఉంది. మళ్ళీ ఇదే ఎఫెక్ట్ కావాలి, Ctrl+Alt+F. ఫేడ్ అనేది నిన్న మనం చెప్పుకున్నాం, Ctrl+Shift+F. ఎందుకంటే ఇక్కడ ఫిల్టర్ అనేది ఎక్కువైంది. ఒక 55% పెట్టాను. ఓకే డన్. ఒక న్యూ లేయర్ని తీసుకున్నాను, స్మడ్జ్ టూల్ని తీసుకున్నాను. జస్ట్ ఇలా స్మడ్జ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇలా చేయడం వల్ల ఏమైంది, ఒక ఎఫెక్ట్ ఆర్ట్ లాగా అనిపిస్తుందా? కంపల్సరీ అనిపిస్తుంది. చూడండి, జస్ట్ నేను మీకోసం ఇవన్నీ లైవ్లో చేస్తున్నాను. జస్ట్ ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి. ఇది ఒక ఆర్ట్ లాగా యూజ్ అవుతుందా? దీన్ని ఆర్ట్ లా చెయ్యొచ్చు. చాలామంది ఆర్ట్ అంటే అరే ఎప్పుడు చేసే విధంగానే చేస్తారు, బట్ ఇన్ని విధాలుగా చెయ్యొచ్చు. బట్ ఇవన్నీ ఎవరు చెప్పరు మనకి. మనం ఉన్నాం కదా, చెప్పేసుకుందాం. అసలు ఏమీ దాచుకోవద్దు ఫోటోషాప్లో. దీన్ని ఇలా స్మడ్జ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఎలా వస్తుంది? దాన్ని ఏమంటారు, మీరు కలర్స్తో స్మడ్జ్ చేసే విధంగా వస్తుంది. చూడండి, ఇలా స్మడ్జ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి. నేను మీకోసం మొత్తం చెప్పలేకపోతున్నాను, బట్ స్మడ్జింగ్ అనేది ఇలా అది ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో స్మడ్జ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఒక మంచి అవుట్పుట్ని మీరు గెయిన్ చేయొచ్చు. కళ్ళ కిందకు వచ్చేసరికి చూడండి, ఇలా స్మడ్జ్ చేసుకుంటూ వెళ్తే నిజంగా ఒక అవుట్పుట్ వస్తుందా? స్మడ్జ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఒక మంచి దాన్ని ఏమంటారు, ఒక పెయింటింగ్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ని మీరు తెచ్చుకోవచ్చు. నిజంగా ఇది మీకు హెల్ప్ అవుతుందా అంటే హెల్ప్ అవుతుంది, 100% అవుతుంది. చూడండి, స్మడ్జింగ్ ఇలా స్మడ్జ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ మీకంటూ ఒక రిఫరెన్స్ ఇమేజ్ ఉంది, దాన్ని వాడుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది ఒక విధంగా. ఇంకొకటి చెప్తాను చూడండి, దీన్ని Ctrl+J డూప్లికేట్ చేసుకున్నాను. ఫిల్టర్ గ్యాలరీ, స్టైలైజ్ అనేది ఉంది, గ్లోయింగ్ ఎడ్జెస్ అనేది ఉంది. ఎడ్జ్ విడ్త్ అనేది మ్యాక్సిమం చూడండి 12 అంటే చాలా ఎక్కువ అయిపోయింది, ఇలా పెట్టుకున్నాను. బ్రైట్నెస్ అనే దాన్ని పెంచుతూ ఉన్నాను. స్మూత్నెస్ అనే దాన్ని తగ్గిద్దాం. ఓకే చేసుకోండి. Ctrl+I కొట్టండి, ఇన్వర్స్. దీని మోడ్ అనే దాన్ని మార్చుదాం. కలర్ డాడ్జ్, లైటర్ కలర్, ఓవర్లే, సాఫ్ట్ లైట్, హార్డ్ లైట్, వివిడ్ లైట్, లీనియర్ లైట్, పిన్ లైట్, హార్డ్ మిక్స్. చూడండి, ఇది ఒక రకమైనటువంటి ఆర్ట్ లెక్క అనిపిస్తోంది. దీన్ని ఎలా ఈ రెండింటిని కలిపి మెర్జ్ చేయండి. Ctrl+E మెర్జ్ చేసేసి వీటిని ఇలా స్మర్జ్ చేయండి. నిజంగా ఇది ఒక ఆర్ట్ లాగా అనిపిస్తుందా సార్ అంటే అవుతుంది. ఇలా చేసుకుంటూ వెళ్ళండి. ఇలా స్మర్జ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇది సంథింగ్ స్పెషల్. ఇది ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది. ఓవరాల్గా మీరు స్మర్జ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇదొక రకమైనటువంటి పెయింటింగ్ ఎఫెక్ట్లా మారిపోతుంది. తీరా హెయిర్ వరకు వచ్చేసరికి హెయిర్ బ్రషెస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. స్ట్రెంగ్త్ అనే దాన్ని మ్యాక్సిమం ఒక 98%, 95% ఇలా పెట్టి ఇలా
ఇలా స్మర్జ్ చేసుకుంటూ వెళ్తే నిజంగా ఇది ఒక పెయింట్లా మారిపోతుందా? మారిపోతుంది. బట్ మీరు పెట్టే టైంని బట్టి, మీరు పెట్టే ఇంట్రెస్ట్ని బట్టి ఇది మారిపోతుంది. ఇది ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఒక విధమైనటువంటి పెయింటింగ్ ఎఫెక్ట్లా మారుతుంది. డిఫరెంట్ లుక్ ఫ్రెండ్స్. లేదు నాకు ఇదంతా ఇక్కడ వైట్ కలర్ చాలా ఉంది, దాన్ని నాకు అవసరం లేదు. Ctrl J కొట్టండి, డూప్లికేట్. దీన్ని హైడ్ చేసుకోండి. చెప్పా కదండి సెలెక్ట్ కలర్ రేంజ్ అనేది. ఇందులో వైట్స్ తీసుకుందాం. ఓకే చేసా. ఫజ్జినెస్ అనేది 89% పెట్టుకున్నాను. దీన్ని Ctrl J డూప్లికేట్ చేసేసాను. 1 సెకండ్. Ctrl Z బ్యాక్ వస్తున్నాను. Ctrl Z మనకి రివర్స్ చూడండి, మళ్ళీ చెప్తాను. సెలెక్ట్లో కలర్ రేంజ్ అనేది ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకే చేసుకోండి. షిఫ్ట్ కంట్రోల్ ఐ ఇన్వర్స్ అనమాట. దీన్ని ఇన్వర్స్ చేసుకోండి. Ctrl J కొట్టండి. ఒక న్యూ లేయర్ని తీసుకోండి. కలర్ అనేది గ్రీన్ కాదు, సంథింగ్ ఒక లైట్ గ్రీన్ తీసుకున్న. కంట్రోల్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్. చూడండి, లేదు నాకు ఈ కలర్ సెట్ కాలేదు. కలర్స్ని చేంజ్ చేసేద్దాం సింపుల్గా. ఈ కలర్లో బాగా అనిపిస్తుంది. ఓకే, దీన్ని డూప్లికేట్ చేసుకుందాం. Ctrl J Ctrl J Ctrl J Ctrl J Ctrl J Ctrl J. ఇన్ని డూప్లికేట్స్ చేసుకుంటే ఏమైంది, ఇది ఒక డార్క్ లైన్గా వచ్చేసింది. రైట్ క్లిక్ ఇద్దాం, బ్లెండింగ్ ఆప్షన్స్, స్ట్రోక్, చుట్టూ వైట్ పెడదాం. లేదు బ్లాక్ పెడదాం. మీరు ఏదైనా చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు తర్వాత మీ ఇమాజినేషన్ బట్టి మీకు ఎలా మంచిగా అనిపిస్తే అలా. ఇది ఒక పెయింట్ లాగా కానీ లేదంటే ఒక బొమ్మలాగా దీన్ని మార్చొచ్చు అంటే మార్చొచ్చు. చూడండి, లేదు నాకు ఓన్లీ స్కిన్ ఏరియా మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఇట్లా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఒక సంథింగ్ ఒక కొత్తగా ఏదైనా ఒక మంచి రిజల్ట్ని గెయిన్ చేయొచ్చు. ఒకటే ఫోటో కానీ చాలా విధాలుగా మారిపోతుంది. వీటన్నిటిని డిలీట్ చేస్తున్నాను. దీనికి హిస్టరీ బ్రష్ అనేది ఉంది, వైట్ టూల్. దీన్ని పెట్టేసి ఇలా అనేయండి, మనకు ఒరిజినల్ ఫోటో అనేది వచ్చేస్తుంది. మళ్ళీ Ctrl J డూప్లికేట్. ఇంకేమున్నాయి ఫిల్టర్ గ్యాలరీలో? ఫిల్టర్ గ్యాలరీలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని వాడి మనం చాలా చేయొచ్చు. స్కెచ్ అనేది ఉంది. స్కెచ్ అనే దాన్ని కారకోల్ అనేది ఉంది, దీన్ని పెట్టుకోండి. ఐ థింక్ దీని వాల్యూ అనేది ఒక 5%, డీటెయిల్ అనేది 5%, లైట్ అండ్ డార్క్ బ్యాలెన్స్ అనేది ఒక మ్యాక్సిమం ఒక 64% పెట్టుకున్నాను. ఓకే, కలర్ అనేది గ్రీన్ వద్దు, నాకు వేరే కలర్ కావాలి. Ctrl U, ఆటోమేటిక్గా కలర్స్ని మార్చేసాను. లేదు నాకు ఈ కలరే అవసరం లేదు, నాకు వైట్ కావాలి. Ctrl U, సాచురేషన్ తీసేయండి. Ctrl L పెట్టండి. దీన్ని హైలైట్స్ అంటారు, హైలైట్స్ ఏరియాని పెంచండి. దీన్ని షాడోస్ అంటారు, షాడోస్ ఏరియాని ఇలా పెంచండి. అంటే మీరు ఇలా ఎన్ని విధాలుగా అయినా చేయొచ్చు. ఒక ఫోటోని ఎన్ని విధాలుగా అయినా వర్క్ చేయొచ్చు. నిజంగా ఈ ట్యూటోరియల్ అనేది మీ అందరికీ హెల్ప్ అవుతుంది. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అన్నమాట. వీటిని ఒక పెన్సిల్ ఆర్ట్ లాగా కానీ లేదంటే ఒక కలర్ పెన్సిల్ ఆర్ట్ లాగా కానీ లేదంటే సంథింగ్ ఏదైనా కొత్తగా ఏదైనా డిజైన్ చేయడానికి కానీ డిజిటల్ పెయింటింగ్లో సంథింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్ లుక్ కావాలి అంటే ఈ ఆప్షన్స్ని వాడండి, స్మడ్జింగ్ని వాడండి. ఈ ఆప్షన్స్ అన్నిటినీ తెలుసుకోండి. నిజంగా ఈరోజు క్లాస్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. 100% నేను అనుకుంటున్నాను ఇది మీకు ఉపయోగపడుతుంది అనేది. సరేనా? నెక్స్ట్ క్లాస్లో ఓన్లీ ఇన్వర్స్ అనే ఆప్షన్ కోసమే చెప్తాను, దాన్ని ఎన్ని విధాలుగా వాడతారని చెప్తాను. అప్పటి వరకు సెలవు. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. నేను మీ ఫోటోషాప్ గురు. థ్యాంక్ యూ.